మన ఇంట్లో పెద్దలకి, పేరెంట్స్‌కి చాలామంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు. దానికి ఏం చేయాలో అర్థం కాదు. అదేవిధంగా మనం నడిచే విధానం ద్వారా, మనం వేసుకునే చెప్పుల ద్వారా కూడా మన బోన్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుందని మీకు తెలుసా? అలాగే ఈ మధ్య చాలామంది హైట్ పెరగడానికి సర్జరీస్ చేపించుకుంటున్నారు. వెస్టర్న్ కంట్రీస్‌లో చేస్తున్నారని చెప్పేసి ఇండియా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియాలో కూడా హైట్ పెరిగి సర్జరీస్ చేస్తున్నారని వింటున్నాం. అందులో ఎంతవరకు నిజముంది? అలాగే హైట్ మనం పెరగడం అనేది ఏ ఏజ్‌లో ఆగిపోతుంది? ఎవరిలో ఏ విధంగా ఉంటుంది? మగవాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? ఆడవాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? అలాగే మనం తినే ఆహారం బట్టి మన బోన్ హెల్త్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తినే ఆహారం ద్వారా మన బోన్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, అదే విధంగా డ్యామేజ్ కూడా అవ్వచ్చు అని మీకు తెలుసా? ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా మిస్ చేయకుండా ఈ పూర్తి పాడ్కాస్ట్ ని చివరి వరకు చూడండి. హలో డాక్టర్ నటేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ కృతిక, ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 5-6 years అయిపోయింది కదా యా సిన్స్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ 4 years right? ఆల్మోస్ట్ 4 years, మోర్ దాన్ 4 years. చాలా గ్యాప్ తీసుకున్నారు మీరు. ఐ వాజ్ బిజీ విత్ క్లినికల్ వర్క్ అండ్ ఆల్. చాలా బిజీ అయిపోయారు, చాలా లైక్ ఫేమస్ డాక్టర్ కూడా అయిపోయారు. ఆన్ ద వే టు బికమ్ ఏ ఫేమస్ డాక్టర్. యూ ఆర్ ఆల్రెడీ. సో మీరు చాలా వరకు మనం చాలా ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేసాము, చాలా టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మన బాడీ అనేది లాంగ్ అవర్స్ కూర్చోవడం అనేది దానికి సెట్ అవ్వదు, దీనివల్ల కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి, మన హ్యూమన్ బాడీ అనేది దానికి డిజైన్ చేయలేదని అంటున్నారు. మీరేమంటారు? అది దట్స్ ట్రూ. యాక్చువల్లీ హ్యూమన్ బాడీ యాక్చువల్లీ ఎవల్యూషన్ కూడా తీసుకుంటే వీఆర్ హంటర్ గ్యాదరర్స్. డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్తుంటారు ఆర్బోరియస్ హంటర్ గ్యాదరర్స్ అని. వీ హ్యావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ దేర్. అండ్ ఎవల్యూషన్లో ద బ్రెయిన్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ మచ్ ఫాస్టర్. అంటే బ్రెయిన్ చాలా తొందరగా ఇవాల్వ్ అయిపోయింది కంపేర్డ్ టు అవర్ బాడీ. సో ఆ బాడీ ఇంకా ఇట్స్ లాగింగ్ బిహైండ్. ఈ ఇవల్యూషన్, ఈ సరౌండింగ్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, వీటిని బాడీ అడాప్ట్ అవ్వట్లేదు, బట్ బ్రెయిన్ మాత్రం ఫాస్ట్గా పికప్ చేసుకుని అడాప్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నియర్ వర్క్ లైక్ కంప్యూటర్ కానీ, టైపింగ్, ఫోన్ కానీ, ఇది చూస్తుంటే బైక్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ పెట్టుకుంటాం కానీ, దిస్ ఈజ్ నాట్ మన బాడీస్ ఇంకా అడాప్ట్ అవ్వలేదు దానికి. సో అందుకే అవి ఎక్కువ చేస్తున్న వాళ్ళకి నెక్ పెయిన్ రావటం కానీ, ఐసైట్ నియర్ విజన్ ప్రాబ్లమ్స్, నియర్ విజన్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి లాంగ్ మయోపియాస్ రావటం కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు డాక్టర్ లాంగ్ అవర్స్ కూర్చుంటే నిజంగానే మన బాడీ డ్యామేజ్ అవుతుందా? యా, డెఫినెట్లీ డ్యామేజ్ ఇన్ ద సెన్స్ దట్ అబ్సల్యూట్లీ స్కెలిటల్ డ్యామేజ్. అట్లా అది ఇట్ షుడ్ బి ఎ లాంగ్ స్టాండింగ్ హ్యాబిట్. ఓకే, చాలా కాలం అలా కూర్చుంటే డ్యామేజ్ అవుతుంది. కానీ కంపేర్డ్ టు అది మెటబాలికల్గా చూసుకుంటే డెఫినెట్గా లాంగ్ అవర్స్ సిట్టింగ్ పోస్చర్ విల్ కాజ్ వీక్నెస్ ఆఫ్ ద మజిల్స్, వేస్టింగ్ ఆఫ్ ద మజిల్స్, ఎస్పెషల్గా మన పోస్టరల్ మజిల్స్ అంటాం. వెన్నుముక అండ్ మెడ సెంట్రలైజ్ చేసుకునే మజిల్స్ కానీ, దానికి హెల్ప్ చేసే మజిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎట్రఫీ అవుతాయి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, అండ్ వీకెన్ అవుతాయి. అండ్ లాంగ్ అవర్స్లో కూర్చునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 7-8 hours కూర్చుని పనిచేసి సడన్గా వెళ్ళి దానికి రివెంజ్ ఎక్సర్సైజ్ లాగా ఒక 3-4 hours సడన్గా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు అందరి జాబ్లు అంతే ఉన్నాయి కదా డాక్టర్, 9 to 5 జాబ్స్. ఆ సడన్గా ఎక్సర్సైజ్ చేయటం మూలంగా ఏమవుతుందంటే ఆ బాడీ, ఆ మజిల్స్ ఇంత రెస్ట్ నుంచి సడన్ యాక్టివిటీకి వచ్చేటప్పటికి దే విల్ నాట్ బి ఏబుల్ టు అడాప్ట్. ఆ వార్మప్ చేయటం కానీ, గ్రాడ్యువల్ ఇంక్రిమెంటల్ ఎక్సర్సైజెస్, గ్రాడ్యువల్ ఇంక్రిమెంటల్ లోడింగ్ ఆఫ్ ద మజిల్స్ ఆర్ జాయింట్స్, ఇది చేయకోకుండా సడన్గా చేసేటప్పటికి రాదర్ దాన్ బెనిఫిటింగ్ వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ మూలంగా వచ్చే బెనిఫిట్ తీసుకునే బదులు ఆ ఎక్సర్సైజ్ కానీ, వాట్ ఎవర్ ఆ స్పోర్టింగ్ యాక్టివిటీ కానీ, దాంతో వాళ్ళకి వచ్చే డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి. వార్మప్ ఎవరు చేయట్లేదు అంటారా? చాలా తక్కువ మంది చేస్తుంటారు. బికాజ్ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు షటిల్ కోర్ట్స్, టెన్నిస్ ప్రాక్టీస్ ఇది బాగా ఎక్కువైంది. అవునండి. సో ఇదివరకు క్రికెట్ ఆడేవాళ్ళు అలా. సో టెన్నిస్ ఇది ఎక్కువ అవటం వలన, షటిల్ ఇది ఎక్కువ అవటం వలన ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేస్తుంటారు, స్మాషింగ్ అది. సడన్గా వస్తారు, చేస్తారు. మై ఫస్ట్ క్వశ్చన్ విల్ బి, మీరు ప్రాపర్గా వార్మప్ చేస్తుంటారా అని అడుగుతారు. దేసే లేదు సార్ చేయలేదు, లేదా they do some exercises which can't be called as warm up exercise. Okay. And they feel that it is warm up.
ఆర్ వార్మప్ అయిపోయిన తర్వాత యాక్టివిటీ చేసిన తర్వాత కూలింగ్ డౌన్ ఆఫ్ ద మజిల్స్ విల్ యూ డూ ఇట్? లేదు, చేయట్లేదు. యా అది కూడా అది చాలా మంది చేయరు. కూల్ అంటే డౌన్ అనే ఇప్పుడు కాన్సెప్ట్ చేయరు. యా అంటే డాక్టర్ రెండోది ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆర్ యూ రెగ్యులర్లీ గోయింగ్ టు దిస్ ప్రాక్టీస్, ఆర్ యూ రెగ్యులర్లీ గోయింగ్ టు దిస్ స్పోర్ట్ అని అడుగుతాను. సో దే సే దట్ లేదండి, వీక్లీ వన్స్ చేస్తాం, మేము వీక్లీ వన్స్ వెళ్తాం, వి బుక్ ఏ గ్రౌండ్ ఆర్ కోర్ట్ యా ఫర్ సో అండ్ సో అవర్స్ అండ్ వీ కంప్లీట్లీ ఎక్స్ట్రాక్ట్ అవర్ ఎనర్జీ ఎనర్జీ అక్కడ పని చేస్తాం మేము ఆ కోర్ట్లో వి ప్లే. అండ్ నేను చిన్నప్పుడు ఆడేవాడిని, మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాను. ఆల్ దీస్ థింగ్స్ దే డెఫినెట్లీ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద జాయింట్స్. యా ఎందుకంటే మన బాడీ అర్థం చేసుకోదు. ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ ఒక 2 months 3 months అలాగే కూర్చుని పని చేయడం అలవాటు అయితే బాడీలో మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా సో దిస్ ఫెలో ఈజ్ సిట్టింగ్ హియర్, ఈ మనిషికి ఇంత మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే చాలు, ఇంత ఇది ఉంటే చాలు అని సెట్ అయిపోద్ది. అది దాన్ని తీసుకెళ్ళి సడన్గా నేను ఎప్పుడో చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పి పరిగెత్తాను అనుకోండి బ్యాట్ పట్టుకుని, ఇట్ కాంట్ అడ్జస్ట్. అది కొంచెం అది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుద్ది. ఆ సడన్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ గ్రాడ్యువల్గా ఇంక్రిమెంటల్గా ఉండాలి. అంటే ఏ స్పోర్ట్స్ అయినా ఆడే ముందు వార్మప్ చేయాలి డెఫినెట్గా. అది చేస్తేనే వాళ్ళు చేసిన దానికి యూజ్ ఉంటుందంటారా? యా డెఫినెట్లీ. అదర్వైజ్ వార్మప్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ మజిల్స్ సడన్గా ఫుల్ ఎక్స్టెండ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మజిల్ టిష్యూ ఉందనుకోండి, ఆ మజిల్ టిష్యూ ఒక 10 centimeters ఉంది, అక్కడ నుంచి మ్యాక్సిమం దాని ఎక్స్టెన్సైల్ కెపాసిటీ 17-18 centimeters అనుకోండి. ఓకే, అది కంప్లీట్ వార్మప్ చేస్తే వస్తుంది. అది రాకోకుండా మనం ఇమీడియట్గా వచ్చేసేసి మనకేదో బాల్ వస్తుంది కదా అని చెప్పి సడన్గా దాన్ని వచ్చి స్ట్రెచ్ చేసాం, అది 10 centimeters నుంచి 12 centimeters 13 centimeters వస్తుంది. మన మైండ్ ఏమో దాన్ని ఇంకా ఫర్దర్ స్ట్రెచ్ చేయడానికి పంపిస్తుంది. ఇట్ విల్ గోయింగ్ టు క్రాంప్, మజిల్ క్రాంప్స్ రావటం, స్పాజమ్ రావటం. మళ్ళీ కూల్ డౌన్ కూడా చేయాలా డాక్టర్? యా కూల్ డౌన్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కంప్లీట్గా మజిల్ స్ట్రెచ్ అయ్యి కంప్లీట్గా ఇది అవుతుంది. కూల్ డౌన్ ఈజ్ బేసికల్లీ మళ్ళీ ఆక్సిజన్ని మజిల్ టిష్యూస్ లోపలికి పంపించడం. అది దట్ ఆల్సో హ్యాస్ టు బి డన్. ఆ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 hours 3 hours బాగా పరిగెత్తడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో చేశాను నేను. సో నా మజిల్స్ అన్నీ కూడా కొంచెం లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అవుతుంది. సో బిఫోర్ ఐ జస్ట్ లాక్టిక్ యాసిడ్ ఎలాగో రిలీజ్ అవుద్ది. ఇఫ్ ఐ టేక్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, బ్రీద్ ఇన్ డీప్లీ, సో లాట్ ఆఫ్ ఆక్సిజనేషన్ హ్యాపెన్స్ టు మీ, అండ్ దెన్ ద మజిల్స్ విల్ గెట్ ఆ లాక్టిక్ యాసిడ్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇట్ మజిల్ హ్యాస్ టు బి సైమల్టేనియస్లీ స్ట్రెచ్ టు ద మాక్సిమం సో దట్ ద బ్లడ్ సప్లై ఇంక్రీజెస్ ఇన్ టు ఆల్ ద మజిల్ ఫైబర్స్. అక్కడ వరకు చేసుకోగలిగితే మొత్తం మజిల్ ఫైబర్స్ హెల్దీగా అవుతాయి. సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ విత్ బేసిక్గా మజిల్ ఇంజురీ ఒకటి, అండ్ మజిల్ అండ్ బోన్ అటాచ్మెంట్ లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్, టెండాన్స్, బోన్ టు బోన్ అటాచ్మెంట్ కానీ, మజిల్ టు బోన్ అటాచ్మెంట్ టెండాన్స్ కానీ, ఇవి ఇంజురీ అవ్వకుండా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్ వార్మప్ అండ్ కూల్ డౌన్. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంజరీ ఈజ్ కార్టిలేజ్ ఇంజరీ. సడన్గా లేచి పరిగెత్తడం, సడన్గా దూకటం, సడన్గా ఇవి చేయటం వలన మోకాళ్ళ దగ్గర కానీ, షోల్డర్ దగ్గర కానీ, ఈ బౌలింగ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కానీ, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే షటిల్ ఆడేవాళ్ళు కానీ, ఈ కార్టిలేజ్ ఉంటుంది ఇక్కడ షోల్డర్ జాయింట్లో కానీ, ఇక్కడ కానీ, ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఆ కార్టిలేజ్ ఇంజరీ అంటారు. ఈ కార్టిలేజ్ ఇంజరీస్ ఇవన్నీ కూడా ప్రాపర్ స్పోర్టింగ్ టెక్నిక్స్తో అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాపర్ ట్రైన్డ్ అథ్లీట్స్ ఉంటారు, ఫుట్బాల్ కోచెస్, దే ఆర్ ఈవెన్ ఫుట్బాల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో వాళ్ళు, అండ్ క్రికెటర్స్ కూడా ఆ బాల్ పట్టుకుని యూ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ బి రోలింగ్ ఆన్ ద గ్రౌండ్. అవును, దేర్ విల్ బి ఎ ప్రాపర్ టెక్నిక్ ఫర్ దట్, రోల్ అవటానికి వితౌట్ ఇంజురింగ్ యువర్ లిగమెంట్స్. దే విల్ బి ట్రైన్ టు డూ దట్. ఆ ఫోర్స్ ని అక్కడే స్టాప్ చేయకుండా దే ఆర్ స్ప్రెడింగ్, రైట్? అది మనం టీవీలో చూసి వితౌట్ ఎనీ ట్రైనింగ్ మనం కూడా అలా ట్రై చేసాం అనుకోండి, we end up damaging our ligaments. అవును. సో ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ అడ్వైస్, ప్రాపర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ స్పోర్ట్స్ ఆర్థో డాక్టర్, దే ఆర్ ఆల్ రిక్వైర్డ్. అవును అవును. డాక్టర్, ఇప్పుడు మనం కూర్చునే విధానము అంటే కింద కూర్చోవడం కానివ్వండి, చైర్ మీద కూర్చునే విధానం, ఇలా చిన్నప్పటి నుంచి మనం ఇలా కూర్చునే విధానంలో చేంజెస్ ఏ పొజిషన్లో కూర్చుంటే మన బాడీకి కంఫర్టబుల్గా ఉంటుందంటారు? ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ బాడీ కంఫర్ట్, we should not sit in a chair which is above our knee height. ఓకే, నీ హైట్ కన్నా ఎక్కువ ఉన్న చైర్లో కూర్చుంటే డెఫినెట్గా అది బాడీకి మంచిది కదా. ఇట్ హ్యాస్ టు స్ట్రగుల్ టు అడ్జస్ట్. నీ హైట్ కన్నా కింద కూర్చోవాలి. మా చైర్ ఓకేనండి?
యా ఆల్మోస్ట్ ఓకే. ఓకే. అండ్ అలా అని నీ రీప్లేస్మెంట్ కానీ నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూర్చోలేరు, వాళ్ళు కొంచెం Yes. హైట్లోనే కూర్చోవాలి. అవును. కానీ నార్మల్ హెల్దీ జాయింట్లో హెల్దీ ఇండివిజువల్స్లో అయితే వీ షుడ్ సిట్ ఆన్ ద ఫ్లోర్ కానీ కొంచెం హైట్ కానీ ఫ్లోర్ మీద నుంచి కొంచెం హైట్లో కానీ దట్ ఈస్ ఐడియల్ For everyone. ఫర్ ఎవ్రీవన్. ఓకే. అంటే కింద కూర్చొని ఫ్లోర్ సిట్టింగ్ గురించి ఏం చెప్తారు? యా ఫ్లోర్ సిట్టింగ్ అంటే ఐ టేక్ ఇట్ యాజ్ స్క్వాటింగ్ లాగా అనుకుంటున్నాను నేను. స్క్వాటింగ్ డెఫినెట్లీ ఈజ్ అ బెటర్ పోస్చర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ అది చాలా సంవత్సరాల నుంచి చాలా తరతరాలుగా మనం ఇన్ మెనీ రిలీజియన్స్ అండ్ కల్చర్స్ ఎస్పెషల్లీ వైల్ ప్రేయింగ్ దే డూ దట్, దే స్క్వాట్ ఆన్ ద ఫ్లోర్. దట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్. అండ్ మెకానికల్గా చూసుకుంటే స్క్వాటింగ్ ఆ పొజిషన్లో పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ టిబియా అండ్ ఫీమర్ ఆ రెండు కాంటాక్ట్లోకి వస్తాయి. అవును. అండ్ మిగతాదంతా కూడా ఓపెన్గా ఉంటుంది. సో న్యూట్రియంట్స్ డిస్పర్స్ అవడానికి దానికి ఓకే. ఓకే. మిగతా కార్టిలేజ్ మీద స్ట్రెస్ తగ్గడానికి అంతా బాగుంటుంది అని థియరిటికల్గా ఉంటుంది బుక్స్లో. దట్స్ ఇట్. అండ్ డెఫినెట్గా ఇన్ అవర్ క్లినికల్ ఎగ్జామ్ బయట మన జనరల్ ఎగ్జామినేషన్లో కూడా చాలామంది బయట సొసైటీలో చూసినప్పుడు కూడా మనకి కింద క్రాస్ లెగ్గడ్ కూర్చునే వాళ్ళు, స్క్వాటింగ్ కూర్చునే వాళ్ళని చూస్తే దే విల్ ఆల్ బీ వాళ్ళందరికీ మోకాళ్ళు బాగానే ఉంటాయి. అండ్ నేను టిపికల్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఇఫ్ 65-70 ఇయర్స్ ఉన్నాయి, నీ జాయింట్ ఎక్స్రే బాగానే ఉంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలానే ఉంది అనుకుంటే ఐ విల్ జస్ట్ గో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఓకే మీదే ఊరు అంట. వాళ్ళ ఐ విల్ ట్రై టు ఎలిసిట్ దేర్ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అక్కడ నుంచి మీరు తీస్తారు. సో అక్కడి నుంచి చూస్తే ఓకే అందుకని ఇలా ఉందన్నమాట. యూజువల్లీ చెప్పులు లేకుండా ఇసుక మీద నడిచేవాళ్ళు కానీ మట్టిలో నడిచేవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఐ థింక్ జాయింట్స్ ఆర్ హెల్దీ నా అబ్జర్వేషన్లో. ఓకే. ఓకే. ఎస్పెషల్లీ పీపుల్ విత్ ఈ షూస్ వేసుకుని రీబౌండింగ్ సర్ఫేసెస్ లైక్ గ్రానైట్స్, మార్బుల్ మీద వీటి మీద చిన్నప్పటి నుంచి నడుస్తుంటే వాళ్ళకి జాయింట్స్లో డెఫినెట్గా ఎంతో కొంత దేర్ జాయింట్ హెల్త్ ఈజ్ మచ్ ఇన్ఫీరియర్ టు పీపుల్ హూ ఆర్ వాకింగ్ ఆన్ శాండ్ ఆర్ గ్రాస్ బేర్ ఫుట్. దిస్ వాజ్ మై అంటే ఇప్పుడు ఫ్లోర్ మీద షూస్ వేసుకుని నడవడం వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుందంటారా? అంటే మనం జస్ట్ హార్డ్ షూస్ ఆన్ ఫ్లోర్, ఓకే, నాట్ స్పోర్ట్స్ షూస్. స్పోర్ట్స్ షూస్ అగైన్ నేను అనుకుంటాం ఏంటంటే రీబౌండ్ ఉంటుంది కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు ఉంటుంది కదా, డిపెండింగ్ ఆన్ ద ఇంటరాక్టింగ్ సర్ఫేసెస్. మనం కాల్తో ఒక 70 kgs పర్సన్ ఆ మార్బుల్నో గ్రానైట్నో 70 kgsతో ప్రెస్ చేస్తే మార్బుల్ ఆర్ గ్రానైట్ విల్ పుష్ యూ బ్యాక్ విత్ 70 kgs ఆర్ మోర్ దెన్ 70 kgs డిపెండింగ్ ఆన్ ద సర్ఫేసెస్. సో మట్టి కానీ గ్రాస్ కానీ ఇలాంటిది అయితే ఇట్ విల్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ మేబీ 20% 20 kgsతో పుష్ చేస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై దే హ్యావ్ మచ్ హెల్దియర్ నీస్. ఓకే. ఓకే. అండ్ ఇదివరకు గ్రామాల్లో ఇట్లో యూజువల్లీ ఎక్కడో ఇంటి మొత్తంలో ఏదో ఒక రూమో 2 రూమ్స్లోనో రాళ్ళు ఉండే, బండరాళ్ళు ఉండే. మిగతా అన్ని రూమ్స్లో మట్టే ఉండేది లేదా కౌడంతో అలికేసి ఉండేవాళ్ళు, గడ్డి ఉండేది బయట. సో ఐ థింక్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మార్బుల్స్ తో నింపేశారు. మార్బుల్ అండ్ కాంక్రీట్. అవును, ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు మార్బుల్ సర్ఫేస్ ఉందనుకోండి, దాని మీద మనం అంటే మామూలుగా బేర్ ఫుట్ తోనే నడవడం మంచిది అంటారా? నాకు అన్ని తెలుసు, బట్ స్టిల్ ఐ కాంట్ అవాయిడ్ వాకింగ్ ఆన్ స్టోన్ సర్ఫేసెస్. సో better to use some cushioning surface even at home. Indoors also you have a couple of pairs for indoors and outdoors పెట్టుకోండి. I think it's better to use soft surfaces when you are using indoors and some other soft surface when you are going outdoors. అంటే ఇప్పుడు మనం అకేషన్కి తగ్గట్టు దాని తర్వాత అంటే డిస్టెన్స్కి తగ్గట్టు కూడా మనం చెప్పులు అనేవి చేంజ్ చేయాలంటారా డాక్టర్? ఎస్ కృతిక. సో మనం చూసినట్లయితే ఇది యాక్చువల్లీ చాలా మంది చేస్తుంటారు కూడా. మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఇళ్ళలో కార్పెట్ వేసి ఉంటుంది. సో రేదర్ దాన్ని చెప్పులు వేసుకునే బదులు వాళ్ళు సర్ఫేస్ ని స్మూత్ గా చేస్తున్నారు. సో దట్ ఈస్ అన్ అదర్ వే ఆఫ్ కోర్స్ టెంపరేచర్ ఇది కూడా ఉంటుంది, బట్ సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది కదా. వెల్క్రో ఫ్లోరింగ్ కానీ ఇలాంటివి ఉండటం మూలంగా సాఫ్ట్ ఫ్లోరింగ్, వినైల్ ఫ్లోరింగ్ అంటారు. సో అండ్ సారీ, వాట్ ఈస్ ద క్వశ్చన్?
సో ఎస్ కృతిక, డిస్టెన్స్ని బట్టి అండ్ మనం వాక్ చేసే సర్ఫేస్ని బట్టి వీ హ్యావ్ టు డెఫినెట్లీ చేంజ్ ద ఫుట్వేర్. ఓకే. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ ఏ రగడ్ సర్ఫేస్ లైక్ మౌంటైనీరింగ్ కానీ ఫారెస్ట్లో కానీ ఇండిసిప్లిన్డ్ సర్ఫేసెస్ అనుకోవచ్చు మనం, అన్ప్రిపేర్డ్ సర్ఫేసెస్ అనుకోవచ్చు. అంటే రోడ్లు, పార్క్లు ఇవి కాకుండా వీఆర్ గోయింగ్ ఫర్ కంప్లీట్ ఫారెస్ట్ వాక్ అలాంటిది ఏదైనా అనుకోండి, ద షూ వేర్ హ్యాస్ టు బి డిఫరెంట్. ఓకే. It has to take good grip and it has to simultaneously provide cushion and the sole అనేది ఇలా బెండ్ అవ్వకూడదు. ఓకే. ఓకే. బికాస్ వీఆర్ గోయింగ్ టు వాక్ ఆన్ అన్ఈవెన్ సర్ఫేస్, రాళ్ళ మీద ఇటు మీద నడుస్తాం కాబట్టి. సిమిలర్లీ మనం ఎప్పుడైనా అది ప్రిపేర్డ్ సర్ఫేసెస్ అంటే రోడ్ల మీద కానీ పార్క్లో కానీ వీ కెన్ గో టు సాఫ్టర్ సోల్ విత్ లైటర్ దిస్ థింగ్. అండ్ మనం ఎక్కువ దూరం నడిచేటప్పుడు ద సోల్ షుడ్ బి లైట్, ద షూ వెయిట్ షుడ్ బి వెరీ లైట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. ఓకే డాక్టర్, ఇప్పుడు హై హీల్స్ వేసుకోవడం అనేది అందరికీ అంటే ఇంకా వాళ్ళ జాబ్ పరంగా కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వేసుకుంటారు. హై హీల్స్ వేసుకోవడం వల్ల డ్యామేజ్ అనేది ఉంటుందంటారా? యా, డెఫినెట్లీ హై హీల్స్ వేసుకుంటాం మూలంగా యూజువల్గా మిడ్ ఫుట్ ఏరియాలో, మిడ్ ఫుట్ ఫోర్ ఫుట్ ఏరియాలో ఫోర్సెస్ కాన్సన్ట్రేట్ అవ్వటం మూలంగా అక్కడ కొంచెం పెయిన్స్ అయ్యి వస్తుంటాయి. అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ కండిషన్, రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అని ఉంటుంది. హై హీల్స్ వేసుకుంటాం మూలంగా ఆ కండిషన్ యూజ్ఫుల్ అవుద్ది, ఆ కండిషన్లో పెయిన్ తగ్గుద్ది. అంటే అర్థం కాలేదు. క్యాల్కేనియం వెనకాల కొంచెం బర్సా ఫామ్ అవటం కానీ, కొన్ని ఎక్స్ట్రా బోన్స్ పర్ ఫామ్ అవటం కానీ ఉంటే, టెండో అచిలిస్ అనే టెండాన్ని ఇంపింగ్ చేస్తూ ఉంటే హీల్ వెనకాల, హై హీల్స్ విల్ ప్రొటెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే. ఓకే. ఇలా కూడా ఉంటుంది. అక్కడ అడ్వైస్ చేస్తాం కూడా ఆ కండిషన్లో, యూజ్ హై హీల్స్, యూజ్ హీల్ రైజ్ అంట. హై హీల్స్ కాదు, యూజ్ హీల్ రైజ్ అంట. యూ కెన్ గెట్ దోస్ హీల్ రైజెస్ ఇన్ మన షాప్స్లో కూడా. అంటే నార్మల్గా వేసుకొని హై హీల్స్ వేసుకొని ఎవ్రీడే వేసుకొని నడుస్తారు కదా, ఎవ్రీడే యూజ్ చేస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చెప్తారు? ఎవ్రీడే యూజింగ్ హై హీల్స్ డెఫినెట్లీ ఈజంట్ ఎ గుడ్ ఐడియా. అది 4 ఫుట్ మీద, మిడ్ ఫుట్ మీద ఎక్కువ ప్రెషర్స్ అయి కాజ్ చేసి ఆర్థరైటిస్ అది వచ్చి మామూలుగా నడిచేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఓకే డాక్టర్, చాలా మందికి నొప్పి అనేది తెలీదు, కానీ ఏదో ఒక సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెక్ చేసి డ్యామేజ్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా. సో నొప్పి లేకుండా డ్యామేజ్ అనేది ఎలా జరుగుతుంది అంటారు? నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్లో బోన్ వెయిట్ బేరింగ్ ఏరియాలో, అంటే అన్ని చోట్ల వెయిట్ పడదు కార్టిలేజ్లో. నీ జాయింట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెయిట్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి వెయిట్ పడని ఏరియాలో, అక్కడ నుంచి కార్టిలేజ్ గ్రాఫ్ట్ కూడా తీసుకుంటాం. అలాంటి ఏరియాస్లో పడితే డ్యామేజ్ జరుగుతూ ఉంటే వీ విల్ నాట్, మనకి తెలీదు. అది ఎప్పుడైతే నొప్పి పడే ఏరియాలోకి వస్తుందో అప్పుడే తెలుస్తుంది మనకి. సిమిలర్గా మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అని ఉంటుంది హిప్ జాయింట్, అది యూజువల్గా మజిల్ క్యాచ్ అలా అనుకుంటారు చాలామంది. కానీ అది కంప్లీట్గా వెయిట్ బేరింగ్ అప్పుడు ఇబ్బంది కలిగితే తప్ప మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆయన ఇనిషియల్ చేంజెస్ అయితే మనకి ఎక్స్రేలో కూడా అంత క్లియర్గా ఏం కనిపించవు, ఎంఆర్ఐ తీయించాల్సి వస్తుంది. యూజువల్లీ కొంతమంది ఇంత చిన్న నొప్పికి ఉంటాయి డాక్టర్, పెయిన్ విల్ బి ద ఫస్ట్ సిమ్టమ్, పెయినే ఉంటుంది ఫస్ట్ సిమ్టమ్. కానీ పేషెంట్ కూడా అంత అంటే ఎంఆర్ఐ తీయించాల్సినంత జస్టిఫైడ్ అంత పెయిన్ ఏమి ఉండదు పేషెంట్ కూడా, ఏదో చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. మీ నాలెడ్జ్ తోనే దాన్ని ఫిగర్ అవుట్ చేసి తీయాలి అనుకుంటా. తీయాలి, హిస్టరీని బట్టి తీసుకోవాలి. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది యాక్చువల్లీ ఏవాస్కులర్ నెక్రోసిస్, హిప్ జాయింట్ పాడవటం అనేది.